చీమలు బతకనివ్వవు, నేను వెళ్ళిపోతున్నా అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చీమలకు భయపడి 3 ఏళ్ల కూతురిని అనాథన చేసి తల్లి మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అమీన్పూర్ సిఐ నరేష్ వెల్లడించిన వివరాల ప్రకారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసం ఉంటున్న మనీషా చీమలకు భయపడి చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022లో మృతురాలు మనీషాకు చిందం శ్రీకాంత్తో వివాహం జరిగింది. వీరికి అనిక అనే 3 ఏళ్ల పాప ఉంది. మంచిర్యాలకు చెందిన ఈ దంపతులు 2.5 సంవత్సరాల క్రితం ఉద్యోగ నిమిత్తం అమీన్పూర్లోని నవ్య కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మెకోఫోబియా అనే వ్యాధి ఉంది. మంగళవారం మృతురాలు భర్త శ్రీకాంత్ ఆఫీస్కు వెళ్లారు. అదే సాయంత్రం శ్రీకాంత్ ఆఫీసు నుంచి ఇంటికి రాగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో డోర్ను పగలగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని కనిపించింది. పక్కనే దొరికిన లేఖలో చీమలు భరించడం నా వల్ల కావడం లేదని, అందుకే చనిపోతున్నానని పేర్కొంది. కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది. అన్నవరం, తిరుపతి హుండీల్లో 1116 వేయటంతో పాటు ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పొయ్యాలని లేఖలో తెలిపింది. ఎప్పుడూ వినని సమస్యతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. భర్త శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.